సింహానికి గుణపాఠం లిటిల్స్ నుంచి చిన్న కథ. దట్టమైన అడవిలో సింహం ఉండేది. అడవికి రాజు ఇష్టరాజ్యంగా వ్యవహరించేది. ఎవరినీ లెక్క చేసేది కాదు. పైగా తక్కువ అంచనా వేసేది. కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు. అయితే తనకు అంతా పాదాక్రాంతం కావాలని అనుకునేది. ఎవరి సలహాలు తీసుకునేది కాదు. అడవిలోని జంతువులు అంతరించిపోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరించేది. రాజు చేష్టలు నచ్చకున్నా సరే జంతువులన్నీ గమ్మున ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే సింహం నడుస్తూ వెళ్తోంది. పొరపాటున తన కాలుని చీమల పుట్ట మీద వేసింది. చీమలన్నీ బయటకు వచ్చాయి. మమ్మల్ని కనికరించండి, అలా ఇబ్బంది పెట్టకండి అన్నాయి. చీమలకు ఇంత అవసరమా? నేను ఈ అడవికి రాజుని అన్నవి. ఈ అడవికి రాజా? ఎలా? ఎవరు చెప్పారు? అయితే మా పుట్టను పగలగొట్టాలా అని మిగతా చీమలు అడిగాయి. మీరు కేవలం చీమలు. గట్టిగా అరిస్తే గాలికి దూరంగా పడిపోతారు. మీకు ప్రశ్నించే స్థాయి లేదు అంటూ వెటకారంగా వెళ్ళిపోయింది సింహం. సింహం అడవి అంతా తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయింది. తన ఇల్లు గుహలో చూస్తే ఎక్కడ చూసినా మట్టి తవ్వి ఉంది. అసలు తన గుహేనా అని సింహం భయపడింది. చీమలన్నీ కలిసి ఎక్కడ చూసినా మెత్తటి మట్టిని తవ్విపెట్టాయి. దీంతో దిక్కుతోచక బయటకు పారిపోయింది. జింకలు, ఎలుగుబంట్లు, పులులు ఇలా ప్రతి వాళ్ళ స్థలాల్లో చీమలు పుట్టలు పెట్టసాగాయి. అలా అడవిలో చీమలన్నీ పుట్టలు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాయి. అందరూ చీమల బాధ తట్టుకోలేక ఇళ్ళకే పోకుండా బయటనే తిరుగుతూ ఉన్నారని సింహానికి తెలిసింది. చూస్తూ ఉండగానే రాజుగారి దగ్గరికి వచ్చారంతా. మీరు చీమలను అవమానిస్తే మాకేంటి ఈ అవమానం అని అడిగాయి. సింహానికి ఏమీ అర్థం కాలేదు. తన జీవితంలో కూడా ఘోరంగా ఉంది. తన గుహంతా చీమల పుట్టలే, వాటిలో పాములు కూడా చేరతాయేమో అన్నట్లుగా ఉంది. చేసేదేమీ లేక చీమలను తక్కువ అంచనా వేశాను. నేను కావాలని చేయలేదు. తప్పు, పొరపాటున కాళ్ళు పుట్ట మీద వేశాను. అయితే వాటిని రెచ్చగొట్టడంలో ఉద్దేశమేమీ లేదు. ఈ విషయాన్ని చీమలు అర్థం చేసుకోవాలన్నది రాజు. దీంతో చీమలు శాంతించాయి. పెట్టిన పుట్టలను పూడ్చాయి. సింహానికి సరైన గుణపాఠం వచ్చింది అని చీమలు ఊరుకున్నాయి. బాగుంది, నైస్, మంచి కథ.